హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ నీలనర్. వెల్కమ్ టు మై ఛానల్ నీలం థియేటర్. నిన్న మనం చెప్పుకున్నట్టుగా క్లాస్ ఏంటంటే మైమ్ అనేది మనం ఆదిమానవ నుంచి వాళ్ళ సైగలతో నుంచి వెళ్ళి నటన పుట్టిందని చెప్పుకున్నాం. అది రాను రాను ఏమైతుందంటే పాటలు అనేవి మొదలైనవి. అలా చేస్తూ సైగలతో పాటు వాళ్ళ అరుపులు, వాళ్ళ సైగలు అవన్నీ అలా అరుపులేమో సంగీతంలాగా అయిపోయాయి, వాళ్ళ సైగలు అవేమో నాటకంలాగా మారిపోయాయి. అలా దశాబ్దాలు అలా మారుతూ ఇప్పుడు నాటకంలాగా సినిమాలాగా వచ్చాయి. అలాగే ఆ పాటలు సంగీతంలాగా, అవి సంగీతంగా వచ్చిన దాని గురించి ఆ క్లాస్ చెప్తాను. దాని తర్వాత నృత్యం అంటే ఇప్పుడు ప్రస్తుతం భరతనాట్యం కానీ కథకళి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మొదటగా ఆదిమానవుడి నుంచి అక్కడికి వెళ్ళి వచ్చాయి. ఆ రోజు ఆదిమానవుడు చేసినటువంటి ఆ గెంతులే ఇప్పుడు నాట్యంగా మారాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం డ్యాన్సు అని చెప్పుకుంటున్నాం, భరతనాట్యం అంటున్నాం, బ్రేక్ డ్యాన్సు, కూచిపూడి, ఫోక్ డ్యాన్సు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మొదట అప్పుడు చేసిన ఆదిమానవుడి నుంచి వెళ్ళే, అక్కడి నుంచి వెళ్ళే ఇప్పటి వరకు మనకు అవే మూలాలు, అవే మనకు మొదటి మెట్టు. ఆ రోజు అవే లేకపోతే ఈరోజు మనం ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత మనం దీన్ని అభివృద్ధి చేసుకున్నది. ఏదైనా బేస్ అనేది చాలా అవసరం. సో ఆ బేస్ నుంచెల్లే మనం ప్రతిదీ ఒక అభివృద్ధి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఉంటాం అన్నమాట. సో అక్కడి నుంచి వెళ్ళి పుట్టిందే మనకు ఈ నాటకం. అవి నుంచి వెళ్ళి మొదలుకొని ఇప్పుడు మాటలు, పాటలు, డ్యాన్సులు ఇవన్నీ వచ్చినాయి. ఓకే, అర్థమైంది కదా? సో మనకి ఈ భాగంలో ఏంటంటే మైమ్ గురించి మనం కొంచెం ఈ నా క్లాసులో మీరు తెలుసుకుంటారు అనుకుంటున్నా. సో మొత్తం డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు ట్రైనింగ్ అంటే లైవ్లో వస్తే ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మైమ్ థియరీ కంటే ప్రాక్టికల్ అనేది చాలా అవసరం. అంటే ఎలా చేయాలనేది మైమ్ అనేది మూకాభినయంతో చేయాల్సింది కాబట్టి అది మీకు తెలిసిన గత క్లాసులో కూడా చెప్పడం జరిగింది. సో మైమ్గానే కొన్ని బేసిక్స్ అనేవి ఉంటాయి. ఆ బేసిక్స్ అనేవి చెప్తే కాదు, అవి నేర్చుకుంటే వస్తాయి. ఆ నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించండి. నా నీలం థియేటర్ ఉంది కదా, నా నీలం థియేటర్లో ఇప్పుడు ఈ మధ్యలో నెక్స్ట్ త్వరలో వర్క్షాప్ పెడతా. ఆ వర్క్షాప్లో మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా రండి. అది చేసిన తర్వాత, వర్క్షాప్ చేసిన తర్వాత మీరు కూడా నాటకంలో భాగస్వాములు కావచ్చు. మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే నాటకం కూడా చేయవచ్చు. నాటకంలో చేసిన తర్వాత దాని నుండి మీరు సినిమాలకు వెళ్ళొచ్చు, మీ ఇష్టం. అంటే మీకు నటన నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఓకేనా, నన్ను సంప్రదించండి. నా మొబైల్ నెంబర్ గుర్తుందిగా 9866752507. ఓకేనా, చూస్తూనే ఉండండి నీలం థియేటర్ను. ఓకేనా, నేను మీ నీలం. బాయ్.